ధర ఎక్కువ చెప్పిన సంస్థకే పట్టం. ముంబై సంస్థకే ఉచిత పాఠ్య పుస్తకాల టెండర్. రాష్ట్ర సంస్థ తక్కువ కోట్ చేసిన దక్కని పని. మంత్రి లోకేష్కు ప్రింటర్స్ అసోసియేషన్ లేఖ. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఉచితంగా అందించే పాఠ్యపుస్తకాలకు సంబంధించిన టెండర్లో జీఎస్టీతో కలిపి అధిక ధర కోట్ చేసిన ముంబై సంస్థకు ప్రింటింగ్ బాధ్యతలు అప్పగించారని మంత్రి నారా లోకేష్కి ఏపీ రాష్ట్ర ఆఫ్సెట్ ప్రింటర్స్ అసోసియేషన్ లేఖ రాసింది. ఏపీకి చెందిన ఓం శ్రీ సాయి భవానీ ప్రింటర్స్ జీఎస్టీతో కలిపి ఒక్కో పేజీకి 6.993 పైసలుగా కోట్ చేయగా, ముంబైకి చెందిన సాఫ్రాన్ స్పెషాలిటీ పేపర్ సంస్థ ఒక్కో పేజీకి జీఎస్టీతో కలిపి 7.08 పైసలు కోట్ చేసింది. కానీ బేసిక్ ధర ప్రామాణికంగా తీసుకొని ఆ సంస్థకు టెండర్ అప్పగించారని పేర్కొంది. జీఎస్టీతో కలిపి పరిగణలో తీసుకోకుండా కేవలం బేస్ రేట్ని ఆధారం చేసుకుని ముంబై సంస్థ జనరల్గా పాఠశాల విద్యాశాఖ ప్రకటిందని పేర్కొన్నారు. మరి దీంట్లో ఏం మతలబు ఉందో అంటే, మరి ధర ఎక్కువ చెప్పిన సంస్థకే పట్టం కట్టారు అని అంటే, రోజు ఇక్కడ జరుగుతున్న అవినీతి కార్యక్రమాలు అయ్యాయి కదా. కాంట్రాక్టర్లకి వాళ్ళ ఇష్టమైన వాళ్ళకి టెండర్లో ఏ రేటుకి పడితే ఆ రేటుకి కేటాయించేయటం. అమరావతిలో కిలోమీటర్ రోడ్డుకు 100 కోట్లు 180 కోట్లు వాళ్ళ ఇష్టం. ఇక్కడ కూడా ఏదైతే ఎక్కువ రేటుకి కోట్ చేసిన సంస్థలకు ఇచ్చారండి, రాష్ట్ర సంస్థకు కానీ వేరే సంస్థకి. డీల్లో ఎంత ఏంటనేది డీల్ చేసిన వాళ్ళకి అర్థమైంది కదా, ఎంత మిగులుతుందో వాళ్ళకి అనేది. సో ఇది ఇంకో అవినీతి అనేది వాళ్ళ పేపర్లే ఇండైరెక్ట్గా రాస్తున్నటువంటి పరిస్థితి.